నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆలపాటి రాజా. పిన్నపాడు చెరువు అభివృద్ధి చేస్తే తెనాలికే నమూనా. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి విభాగాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగం దయనీయ స్థితిలో ఉంది. బాలింతలు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం ఎంఆర్పీఎస్ నేతలు ఆరోపించడంతో శనివారం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వార్డులన్నింటినీ పరిశీలించి పరిస్థితిని గమనించారు. మీ సమస్యలు ఏమిటి, ఎందుకు ఇలాంటి సమస్య వైద్యశాలలో ఏర్పడిందని ఆలపాటి రోగుల్ని డాక్టర్లని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ రోగుల కంటే వైద్యశాలలో రోగుల బంధువులు ఎక్కువగా ఉంటున్నారని, దానివల్లే ఇన్ఫెక్షన్ కొంత కారణంగా గమనించినట్లు వివరించారు. అందుకే వైద్యశాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే. వైద్యశాలలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు ఆలపాటి. ఆకస్మిక తనిఖీలో ఆలపాటితో పాటు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుదూస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నిన్న జరిగినటువంటి సంఘటనలో కొంతమంది మహిళలకు ఇన్స్పెక్షన్ వచ్చిందని, ఆపరేషన్ చేసుకున్నటువంటి మహిళలకి కుట్లు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి కొంతమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మరి ఇక్కడ సరైనటువంటి వైద్యం అందట్లేదు, కొంతమంది డాక్టర్స్ వెళ్ళిపోయారు, కొంతమంది డాక్టర్స్ సరిగా వైద్యం చేయట్లేదని చెప్పి నిన్న ఆరోపణలు చేయడమే కాకుండా కొద్దిసేపు ధర్నా లాంటి కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది తెలుసుకున్నటువంటి తెనాలి శాసనసభ్యులు ఆకస్మిక తనిఖీ చేయడానికి వైద్యశాలకు వచ్చారు. ఆయన ఏ విధమైనటువంటి ఆకస్మిక తనిఖీ చేస్తున్నారో, ఏ విధమైనటువంటి ఎంతమందిని ఆయన పరిశీలిస్తున్నారో లోపల జరుగుతుంది. వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తున్నారో చూసొద్దారు. మంది ఉంటే మళ్ళీ ఊపిరాడదు, ముందల మీకు కాదు వాళ్ళకి ఊపిరాడదు, నాకే ఊపిరాడలే, మీ అందరూ ఉండేవాడికి వాళ్ళకే ఊపిరాడితే మీ అందరూ ఉంటే ఎట్లా ఇంతమంది ఉంటే వాళ్ళకి మీరు మనందరం శుభ్రంగా బయట ఏదో మామూలుగా వచ్చేస్తాము. పేషెంట్స్కి ఏది మళ్ళీ మన మీదే చెడుగా ఇక్కడ మామూలుగా ఆమె పనుకుంది, పేషెంట్కి ఎంత పనుకోబెట్టినట్టుంది. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆకస్మిక తనిఖీకి వచ్చారు. నిన్న జరిగినటువంటి ఎవరికైతే ఎఫెక్ట్ అయిందని చెప్పారో వాళ్ళందరినీ పరిశీలించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నారు, వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం తెలుసుకున్నారు, అసలు నిన్న జరిగిన సంఘటన మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఏం గమనించారో ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఒక మంచి పేరు, మంచి వాతావరణం ఒకటి క్రియేట్ అయింది. ముందర జనరల్ హాస్పిటల్ అంటే ఇక్కడికి అందరు రావచ్చు అని చెప్పి. అలాంటి సందర్భంలో ఓవర్ క్రౌడెడ్ అవుతా ఉన్నారు ఒక్కొక్కసారి. ఒకటి పేషెంట్స్ వైడ్గా అయితే ప్రాబ్లం లేదు, సమస్య రాదు. పేషెంట్స్ నిష్పత్తి ఒకళ్ళు ఉంటే 4
అటెండెంట్స్ ఉంటున్నారు. అంటే ఒకరికి ముగ్గురు పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. రావటం అనేది సహజం, ఎక్కడైనా సరే ఉంటుంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది హాస్పిటల్స్, దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్. అది ఎప్పుడైతే కొరవడిద్దో ఒక్కొక్కసారి అదొక కారణం అయ్యింది. అన్హైజీనిక్గా ఉండటం వలన ఇన్ఫెక్షన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. 2, ప్రాపర్గా మెడికేర్ చేయకపోయినట్లయితే పోస్ట్ ఆర్ ప్రీ డెలివరీ అప్పుడు దానివల్ల కూడా రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ జరిగేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా కూడా ఈ ఇన్ఫెక్షస్ డిసీజెస్ని ఇన్ఫెక్ట్ అవటానికి కూడా ఆస్కారం ఉంది. ముందుల 4వది ఏంటంటే వాళ్ళు కూడా క్లీన్గా ఉంచేలాగా మనం వాళ్ళని మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎట్లా అంటే చీరలు ధరించాలి, ఏ రకంగా ఉండాలి, తర్వాత అసలు దానికి ఆ చీర కాకుండా వీళ్ళు ముందల వాళ్ళ డ్రెస్ కాకుండా మనం డ్రెస్ ఇవ్వాల్సిన అవసరం. థియేటర్లో ఇస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది కూడా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇవన్నీ రొటీన్గా అనుకుంటాం మనం, బట్ రొటీన్గా ఉండకుండా తర్వాత ఎనిమిగ్గా ఉండే పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఈజీ టు అట్రాక్ట్ ద డిసీజెస్. ఇవన్నిటిని కూడా మనం పరిగణలో తీసుకొని మరి అయ్యే మనం చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద డాక్టర్స్ వ్యాధి వచ్చిన తర్వాత నివారణ కంటే కూడా వ్యాధి రాకుండా ప్రివెంటివ్ మెడికల్ కేర్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. అందుకనే మోర్ కోఆపరేటివ్గా ఉండాలి. కొద్దిగా ఈ కోఆర్డినేషన్ కూడా లోపం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది హాస్పిటల్లో. దట్ వీ హ్యావ్ టు సెట్ రైట్. నేను అందుకనే చైర్మన్ గారికి కూడా చెప్తున్నాను, అవసరమైతే వారిని పొద్దున్నుంచి సాయం దాకా ఉండి ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా అందరూ పనిచేసేలాగా, అందరికీ సహాయం అందేలాగా, సేవ చేసేలాగా, వైద్యం అందేలాగా చేయాల్సిన బాధ్యత ఉంది. అవసరమైతే నేను కూడా వస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. అట్లాంటి ఎవరికి కూడా కష్టం నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. తెలియకుండా కష్టం వస్తూ ఉంటుంది. మనిషి 100 ఏళ్ళు బద్దాం అనుకుంటూ ఉంటాం, ఒక్కరిని గుండె ఆగిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి. అంటే దానికి కారణం అడిగినా కూడా మనం చెప్పలేం. కానీ ఆ కారణానికి మనం అవ్వకూడదు అనేది నా బాధ. ఎందుకంటే సరిగ్గా చూడక చనిపోయారనో, లేకపోతే సరిగ్గా చూడక ఏదైనా నష్టం జరిగిందనో, సరిగ్గా వైద్యం అందక నష్టం, అట్లాంటివి మన దగ్గర నుంచి రాగాలి. అది మనం బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించే అంశంలో అందరం కూడా బాధ్యులమే అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ప్రస్తుతం ఇప్పుడు చూసి వచ్చారు. అదంతా కూడా పొద్దున్నుంచి చైర్మన్ గారు, హెచ్డిఎస్ చైర్మన్ గారు అబ్బాయి గారు, ఆయనకున్న అపారమైన నాలెడ్జ్ ఉంది, మంచి డాక్టర్గా కూడా పేరుంది. ఆయన ప్రతి పేషెంట్ని కూడా దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది, స్టిచెస్ కానీ లేకపోతే డ్రెస్సింగ్ కానీ అన్నిటినీ పర్యవేక్షించారు. దాదాపు ఇవాళ 150 మందిని ఆపటానికి వీళ్ళ శక్తి సరిపోవాలి. అండ్ భోజనాలు తీసుకొచ్చేవాళ్ళు కాకుండా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కళ్ళు భోజనం తెస్తారు. ఆ భోజనం కాకుండా బయట చూసేవాళ్ళు 150 మంది అయిపోయారు. అది సంతోషం అంతమంది రావటం అనేది. మనకు కూడా కలకలలాడుతూ ఉండాలి. మరి వాళ్ళకి వాతావరణం దెబ్బతినేలాగా కలకలలాడకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని చెప్పి అదే చెప్పి వస్తాం. ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ అంత పెద్ద హాస్పిటల్కి ఒక డైరెక్టర్ అయిన మీరు ఈ హాస్పిటల్ని ఆ హాస్పిటల్తో పోల్చకుండా ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? అదే చెప్పాను, అటెండర్స్ తక్కువగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, మోర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, మోర్ మెడికల్ కేర్ ఉండాలి. అన్నిటిని కూడా పెంచుతున్నాం, ఇంకా పెరిగింది. ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర లోపలికి వచ్చేటువంటి చాలామంది పేషెంట్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ అవడం వల్లనే ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా లోపలికి వచ్చే అవకాశం ఉంది. కనుక అలాంటివి జరగకుండా ఎక్కువగా అవుట్ పేషెంట్స్ దగ్గరికి అవుటర్ నుంచి లోపలికి వచ్చి పేషెంట్స్ దగ్గరికి ఎవరు ఎక్కువ మంది రాకుండా చూసుకోగలిగితే ఇట్లాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూడగలుగుతామని, వాటిని నివారించే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చైర్మన్ గారితో సహా పొద్దున్న నుంచి అదే మానిటరింగ్ చేస్తున్నారని చెప్పి మన శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇక ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో రఘురామయ్య, సిటీ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం.